ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున హెబ్రోన్లో సహవాసములో ఉన్నటువంటి దైవజనులకు, దైవ సేవకురాలకు, అలాగనే బాధ్యత కలిగినటువంటి సహోదరులకు, హెబ్రోన్ సహవాసం ఉన్నటువంటి అన్ని సంఘాలలో సంఘ పెద్దలకు, విశ్వాసులకు, అలాగనే క్రైస్తవ సమాజం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని డినామినేషన్లు ఉన్నటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమపూర్వకముగా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి కారణం ఏమిటంటే, ప్రస్తుతము హెబ్రోన్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల విషయమై మాట్లాడాలని మీ మధ్యకు వచ్చినటువంటి వాడినిగా ఉన్నా. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఒక్కరిని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతోమంది ఆ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ముందుకు వచ్చి హెబ్రోన్ అంటే మాకు ఎంతో ప్రేమ, హెబ్రోన్లో మేము పుట్టాము, ఆత్మీయంగా జన్మించాము, హెబ్రోన్లో మేము పెరుగుతూ వచ్చినటువంటి వారముగా ఉన్నాము కనుక హెబ్రోన్ మీద మాకున్నటువంటి ప్రేమను బట్టి మేము ఈ రీతిగా మాట్లాడవలసి వచ్చింది అని అనేక మంది తెలియపరుస్తున్నారు. అందులో సేవకులు ఉంటూ ఉన్నారు, అలాగనే విశ్వాసులు ఉంటూ ఉన్నారు, సంఘ పెద్దలు ఉంటూ ఉన్నారు. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నిజముగా హెబ్రోన్ మీద అనగా క్రైస్తవ సమాజం మీద అంటే దేవుని మీద ప్రేమ ఉంటే మనమందరము ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఆ సంఘం విషయమై ప్రిమెంట్ వాళ్ళరా బాధపడుతూ వారు ఎలాంటి వారు, వీరిలాంటి వారని మనము తెలియపరిచేటువంటి వారముగా ఉంటామా అని వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. నిజమునకు జ్ఞాపకం చేసుకుంటే ఈ రీతిగా మీ మధ్యకు వచ్చి ఈ వీడియో చేయటానికి, అలాగనే వాక్యం ద్వారా మాట్లాడటానికి ఏమాత్రము యోగ్యుడను కాను. అయినను నేను కూడా బాల్యము నుండే ఈ సహవాసంలో ప్రియమైన వారులారా నేను ముందుకు సాగిపోతూ, అలాగనే రక్షణ తీర్మానములకు వచ్చి బాప్తీసం తీయించుకొని సేవలో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, దానికంటే ముందుగా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఈ రీతిగా మాట్లాడుతున్నానని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, అదే సమయంలో మీ క్షేమాన్ని కోరుకునే ఒక తమ్ముడిగా, పెద్దవారికైతే ఒక కుమారుడిగా తెలియపరుస్తూ ఉన్నానని ప్రేమపూర్వకముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య వెలుగులోనే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ మాకు దేవుని మీద ప్రేమ ఉన్నది, హెబ్రోన్ సహవాసం అంటే ప్రేమ ఉన్నదని తెలియపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. అంటే దేవుని మేము ప్రేమిస్తున్నామని తెలియపరుస్తున్నారు. నిజముగా మనము దేవునిని ప్రేమిస్తే మనము ఎలాగూ ప్రవర్తించేటువంటి వారముగా ఉంటాం అని వాక్యంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మళ్ళా 21వ వచనంలో చూస్తే ఇదే అధ్యాయంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. తర్వాత మళ్ళా మనము 23వ వచనంలో కూడా మనం చూస్తే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఇక్కడ నిజముగా మనము దేవునిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనము ఎలాగూ ఉండేటువంటి వారముగా ఉంటామంటే, దేవుని మాట ప్రియమైనటువంటి వాళ్ళారా విని దాని ప్రకారముగా మనము నడుచుకునేటువంటి వారముగా ఉంటాం. ఈ సమయంలో నూతన నిబంధన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ వచ్చినటువంటి 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలను మీ మధ్యకు
తీసుకొని వస్తాను, జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30, 31, 33, 34 వచనాల్లో మనం చూస్తే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. తర్వాత మనము చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం చూస్తే, అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది, మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. మరలా మనం చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసినట్లయితే, 10వ అధ్యాయము 25వ వచనం నుండి, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. ఇందాక మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 12వ అధ్యాయము 30, 31 వచనాల్లో, అలాగనే మత్తయి సువార్త 22, 37 వచనాల్లో ఇలాంటి వాళ్ళ యేసుక్రీస్తు వారు పలికినట్లుగా మనము చూడగలము. అవి యేసుక్రీస్తు వారు ఎందుకు పలికినటువంటి వాడుగా ఉన్నాడు అంటే, ఈ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అయ్యా, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఎలాగూ జీవించాలా అని శోధిస్తూ వచ్చినట్లు ఇక్కడ మనము చూడగలము లూకాసు వార్తలు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రెండు మాటలు ప్రియమైనటువంటి వాళ్ళారా చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని, ఈ రెండు ధర్మశాస్త్రములో ప్రధానమైన మొదటి రెండు ఆజ్ఞలు అని. ఇప్పుడు మనము నీ పూర్ణ హృదయముతో అనేటువంటి దానిని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో చూస్తే, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో, తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. వాస్తవంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ఆదిపితరుడు ఆదాము చేస్తూ వచ్చింటే ఆజ్ఞ అతిక్రమ పాపాన్ని బట్టి మానవులందరూ కూడా దేవుని సన్నిధిని కోల్పోయారు. అలాగనే తన మహిమ, రాజ్యం, పరలోకాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళి, ఆ రాజ్యమైనటువంటి మహిమను, నిత్యత్వాన్ని మనకు ఆపాదించాలని ఇష్టపడి, ప్రియమైన వారులారా, మనం ఇంకనూ శత్రులమై ఉండగా, పాపులమై ఉండగా, యుక్తకాలమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి గిరిలో మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా రక్తాన్ని చిందిస్తూ
శ్రమపడి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఎవడునూ ఏదిమ చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏలియనగా వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. ఆ బహు గొప్పదైనటువంటి క్రయధనాన్ని ప్రభునేసుక్రీస్తు వారు మన పట్ల చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రేమను జ్ఞాపం చేసుకొనొచ్చు. అందుకు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుగా మార్చబడ్డాడని, స్వరూపమైనను సొగసైనను లేక ప్రిమెంట్ వాళ్ళరా వికారుడిగా మార్చబడ్డాడని తలపోసుకొనొచ్చు. ప్రభుని మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే ఆరాధించేటువంటి వారముగా ఉండాలా. ఆయనను ప్రిమెంట్ వాళ్ళరా మనము స్తోత్రించేటువంటి వారముగా, మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన రాజ్యమునకును తన మహిమకును ప్రభు మనల్ని పిలిచాడు గనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ప్రకారముగా మనం చూస్తే, ఈ లోకయాత్రలో మనలను యాత్రికులుగాను దేవుడు పరదేశికులుగాను ఉంచాడు. మనను ఈ లోకంలో ఆయన ఉంచినప్పుడు మన జీవిత ప్రయాణం అంతా కూడా ప్రాముఖ్యంగా మనము మత్తయి సువార్త 6:33లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్వయాన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకంలో జీవించినప్పుడు తెలియపరుస్తున్న మాటలు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఈ లోకంలో మనము ముందుకు సాగిపోతున్నప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, అలాగనే ఇలాగా సంఘముగా సాగిపోతున్నప్పుడు, ఇప్పుడు ఈ క్షణాన నేను మరణించినా సరే నా తండ్రితో పాటు నేను పరలోక రాజ్యములో ఉండాలా, ఆ నిత్యత్వములో నేను ప్రవేశించాలా అని ప్రిమెంట్ వల్ల ఆ పరలోక రాజ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అందులోనికి ప్రవేశించడానికి అవసరమైనటువంటి నీతి కొరకై మనము జీవిస్తూ ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలము, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు అని. మనము తన రాజ్యమునకును మహిమనకును మనం పిలువబడి ఉన్నాము కనుక దాన్ని మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపం చేసుకొనొచ్చు. ఆయనను ఆరాధిస్తూ ఆ రాజ్యంలోనికి ప్రవేశించేదాని కొరకై, నీతి కొరకై మనము ఈ జీవన ప్రయాణంలో మనం ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉండాలి. ఆ ముందుకు సాగిపోయేటప్పుడు ఈ లోకములో మనకు ఎన్ని ఘనతలు, ఎన్ని గౌరవాలు మనలను వెంటాడుతున్నప్పటికీ, మనల్ని హత్తుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ శరీరాశను, నేత్రాశను, జీవపుడంబను విడిచిపెడుతూ దాని ద్వారా వచ్చేటువంటి ఆ శ్రమలను సహిస్తూ యేసుక్రీస్తు వారితో పాటు పరలోక రాజ్యంలో ఉండేదాని కొరకై మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే ఆయన శ్రమలలో మనం పాలివారలం అవ్వాలా. అది ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణంలో సమానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏ విధము చేతను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణంలో సమానుభవము గలవాడని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడని ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమిటి? ఆ యొక్క 8వ దినాన సున్నతి, అలాగే ఇశ్రాయేలు వంశపు వాడు, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైనటువంటి వాడు, ధర్మశాస్త్రమందు పరిసయుడు, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడు. ఇలాంటి ఘనతలు, గౌరవాలన్నిటిని కూడా విడిచిపెట్టేసేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ ప్రిమెంట్ వాళ్ళ దాని కొరకై శ్రమలను అనుభవించే దాని కొరకై సమస్తమును కూడా పెంటగా ఎంచుకున్నానని తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పూర్ణ హృదయంతో ప్రభువుని వెదుకుట. మూడవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము
8వ వచనంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28లో మనం చూస్తే, ఇవియును గాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. తన వ్యక్తిగత జీవితంలో శ్రమ అనుభవించడం మాత్రమే కాదు, క్రీస్తును సంపాదించుకునే దాని కొరకై, పునరుద్ధానపు శక్తిని అనుభవించే దాని కొరకై, తనతో పాటు ఇంకా అనేక మంది ప్రభు రాజ్యంలో ఉండాలని, ఆ రాజ్య నిమిత్తము అనేక మందిని ఆహ్వానిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే శ్రమ పడేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ శ్రమ పడుతూ అనేక మందిని ప్రభు దగ్గరికి చేరుస్తూ, వారందరూ కూడా ఆత్మీయతలో బలపడాలని, అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలని ఆయన ఎలాగూ జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మనము ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం నుండి మనము చదువుకున్నట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన వెర్రివాడిగా మార్చబడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 3 మారు బెత్తములతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాడు. ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి ఆయన జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని పర్యాలు దిగంబరత్వముతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. తన స్వజనులైన ఆపదలను, అన్యజనులైన ఆపదలను, పట్టణములో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటిని. ఇలాగున ఎన్నో రకాలుగా ఆయన శ్రమపడ్డాడు. ఎందుకంటే తాను కలిగినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఇంకా అనేక మంది పొందుకోవాలి అనేటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆయన శ్రమ పడినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ప్రభువుని సేవించుట అంటే ఈ 3 రకాల అనుభవాలు మనలో ఉండేటువంటిగా ఉండాలి. ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞను మనము జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ఎలాగూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఒకరినొకరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమ మనం జ్ఞాపం చేసుకుంటే ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది అని ప్రేమిటి వల్ల మనము ముందుగా ఎలాగూ ప్రేమించాలా? నిన్ను వలె నీ పొరుగు వారిని, నిన్ను వలె నీ పొరుగు వారిని అనేటువంటి మాటను మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:29 వచ్చి మనం చూస్తే, తన శరీరమును దేశించువాడు ఎవడునూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నదాన్ని జ్ఞాపం చేసుకుంటే, ఇక్కడే ప్రభే తెలియపరుస్తూ వచ్చాడు. ఎవడును తన శరీరాన్ని ద్వేషించుకొనడు, తన శరీరాన్ని బాధ పెట్టడు అని. అదే సమయంలో జ్ఞాపం చేసుకుంటే, మనం ఈ లోకంలో కొన్ని పర్యాయాలు తప్పులు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు, అది భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, అన్నదమ్ముల దగ్గర కావచ్చు, తోటి యొక్క సహోదరుల మధ్య లేకపోతే విశ్వాసుల మధ్య కొన్ని విషయాలు మనం తప్పిపోతున్నప్పుడు, వారందరూ కూడా మనలను క్షమించాలి అని మనము ఇష్టపడేటువంటి వారముగా ఉంటాం. ఈ సమయంలో ప్రేమటువంటి వారులారా, మనం జ్ఞాపం చేసుకుంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అంటే, మనము ఘనముగాను మర్యాదగాను పిలువబడాలని 10 మంది ముందు, అలాగనే మన జీవితంలో ఏదైనా తప్పులున్నా దానిని ఎవరు తెలియపరచకుండా మనం చేస్తూ వచ్చినటువంటి తప్పులను వారు క్షమించాలని మనం ఇష్టపడేటువంటి వారముగా ఉంటాం. మరి ప్రభు ఇచ్చిన 2వ ఆజ్ఞ ప్రకారముగా మనం జీవిస్తూ ఉన్నామా? ఇతరులు తప్పిదాలు చేశారు, ఇతరులు పాపం చేశారు. పాపం చేసినప్పుడు మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలా? వారిని క్షమించేటువంటి వారముగా ఉండాలా. ఎందుకు క్షమించాలా అని మనం జ్ఞాపం చేసుకుంటే, 1 యోహాను పత్రిక
4:8 మనం చూడగలము. దేవుడు ప్రేమ స్వరూపి. తర్వాత 1 పేతురు పత్రిక 4:8 చూస్తే ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పేటువంటిదిగా ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే పాపములను, దోషములను కప్పేటువంటిదిగా ఉంటుంది. నీవు నేను ఎంత ఘోర పాపాత్ములం, ఒకవేళ బహిరంగంగా ఘోర పాపాలు చేపినప్పటికీ వ్యక్తిగతముగా మన హృదయాలను తలపోసుకుంటే ఎంత ఘోర పాపాత్ములం. అలాంటి పాపాత్ముల మనలను అగ్నిగుండంలోనికి, ఈ యొక్క ప్రేమేంటి వాళ్ళ పాతాళంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నెట్టకుండా మనలను ప్రేమించి ఆయన ఏమవుతూ వచ్చాడంటే తన్ను తాను అర్పణముగాను, బలిగాను అర్పించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మనం ఎరుగుతాం కదా, ప్రేమ స్వప్రయోజనం విచారించుకున్నది, ప్రేమ ప్రేమేంటి వాళ్ళ అపకారమును మనసులో ఉంచుకున్నదని, అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓర్చునని మనము ఎరిగి ఉన్నాం కదా. అదే సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క 6వ అధ్యాయంలోనికి వేస్తే మనము ఎలాగూ ఉన్నాము అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి మనం చూస్తే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. మన జీవితాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క ఏమిటి వాళ్ళారా రుచిని మనం అనుభవించి పరిశుద్ధాత్మలో పాలివారమై రాబో యుగ సంబంధమైనటువంటి శక్తిని కూడా మనం అనుభవించి మరలా బాహాటముగా యేసుక్రీస్తు అని మనం సిలువ వేస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడి పక్కనే యాకోబు 3:2 కూడా చూస్తే అనేక విషయాలు మనమందరము తప్పిపోతున్నాం. తప్పిపోతూ ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా పేరు జోసఫ్ నువ్వు పలానా విషయంలో తప్పిపోతున్నావు అని ప్రేమేంటి వాళ్ళ జ్ఞాపకం చేస్తూ, నా భర్త దగ్గరికి, నా భార్య దగ్గరకో, లేకపోతే నా తల్లిదండ్రుల దగ్గరకో వెళ్ళి, లేకపోతే నా ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే నేను సేవ చేస్తున్న సంఘంలో నుండి బాధ్యులంటి వారి దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో జోసఫ్ పలానా పాపం చేస్తున్నాడు, పలానా అక్రమము, పలానా అన్యాయం చేస్తున్నాడని ప్రేమేంటి వాళ్ళ ఆయన తెలియపరిచాడా? ఆయన నన్ను అవమానపరిచినటువంటి వాడిగా ఉన్నాడా? లేదే. ఆయనను బాహాటంగా సిలువ వేస్తున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే సహిస్తూ ఇంకా మారతాడేమో, ఇంకా తన జీవితాన్ని సరిచేసుకుంటాడేమోనని ఆయన దినములను ఏం చేస్తున్నాడే ఇంకా నాకు ఎక్కువ చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి నిజముగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే పూర్ణ హృదయాన్ని గురించి పైన మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఆ 3 విషయాల మీద ప్రేమేంటి వాళ్ళరా మన దృష్టిని కేంద్రీకృతం చేసేటువంటి వారముగా ఉండాలి. దాని విషయమై మన యొక్క చింత, వేదన ఉండాలి. తర్వాత మనం ఎంత తప్పు చేసినా, మనం ఎంత పాపం చేసినా, మనం ఎంత అన్యాయం, అక్రమం చేసినా మనను ఎవరు ఏమనకూడదని, మన యొక్క పాప విషయాన్ని బయట తెలియపరచకూడదని మనము ఎంతగా మనం ఇష్టపడుతూ ఉన్నామో, అలాగనే ఇతరుల యొక్క పాపాలను మనము బయట వేయకూడదు. ఇతరుల యొక్క తప్పిదములను మనము అవతల వారికి తెలియపరచకూడదు. నేడేం చేస్తూ ఉన్నామండి మనం? ఇదిగో సంఘంలో పలానా వాళ్ళు అలా చేస్తున్నారు, ఈ దుస్థితికి రావడానికి వీరి కారణం, వారి కారణం అని ఏం చేస్తూ ఉన్నాం? అవతల వారి యొక్క పాపాలను మనము బయట వేస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించలేని వారముగా ఉన్నాం. దేవుని ఆజ్ఞను పాటించకుండా మనం ఎలాగో పరలోక రాజ్యంలోనికి వెళ్తాం? మనము ఎలాగో నిత్యత్వానికి వారసులం అయ్యేటువంటి వారముగా ఉంటాం. ఇంకొకటి ఇక్కడ శరీర సంబంధంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన కుటుంబాల్లో ప్రేమేంటి వాళ్ళారా ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఉన్నవి. కొంతమంది సేవకుల జీవితాల్లో కూడా సంఘస్థులు అంటారు, ఆయన పేరుకి పురుషుడే లేకపోతే యజమానుడే, కానీ మొత్తం అక్కే చూసుకునేది, అక్క చేయకుండా అన్న ఏమి చేయడు అని. తర్వాత అన్న అక్కని ఎంతో టార్చర్ పెడతాడు ఎవరు సేవకుల విషయమే. అక్కకు సరిగా విలువ కూడా చులకనగా మాట్లాడతాడు, సంఘస్థుల మీద కోపపడతాడు అని. ప్రేమేంటి వాళ్ళ సంఘ పెద్దలు, విశ్వాసుల జీవితాల్లో కూడా ఎన్నో తొట్టిపాట్లు ఉన్నవి. జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవకుల జీవితాల్లో కూడా కొడుకు చూడలేక, కోడలు చూడలేక, కూతురు చూడలేక, అల్లుడు చూడలేక, విశ్వాసుల జీవితాల్లో కూడా ఎంతోమంది అన్నదమ్ములు సహాయం చేయలేక ఎన్నో ఇరుకు ఇబ్బందులతో ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఇరుకు ఇబ్బందులతో ఉన్నటువంటి మీరు వచ్చి ఆ యొక్క
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వేదిక చేసుకొని, ఇదిగో నా భార్య నా మాట అంటలేదు, నేను సేవకుణ్ణి, మొత్తం ఆమె చేస్తుంది, ఆమె చేసినట్టుగానే చేయాలా, లేకపోతే ఆమె అలుగుతున్నదని, ఇదిగో నా భర్త పులిపేటమికి వాక్యం చెప్పినా ఆయన నన్ను చులకనగా చూస్తున్నాడు, తన సొంత శరీరం వల్లే నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, లేకపోతే సంఘస్థులు ఇదిగో మా సేవకుడు అలాగూ చేస్తున్నాడని ప్రిమిటి వాళ్ళారా మన విషయమై బయటేస్తూ ఉన్నారా? లేకపోతే నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు, నా కూతురు నన్ను చూడట్లేదని సేవకులు, బాధ్యత కలిగినటువంటి వారు, సంఘ పెద్దలు మీ కుటుంబంలో ఉండే బలహీనతలను మీరు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారా? నీ కుటుంబాల్లో బలహీనతలు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉన్నటువంటి వారి యొక్క బలహీనతలు ఏ రీతిగా బయట పెడతావు? ఏ రీతిగా నువ్వు వారి పాపములను బయట తెలియపరుస్తావు? మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుందని ప్రభు తెలియపరచటలేదా? ఇక మన సహవాసంలో జ్ఞాపకం చేసుకుంటే ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. మనం చాలామంది ఒప్పుకోలు ప్రార్థన ఒక వాక్యం చెబుతారు, ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 9వ అధ్యాయం 25వ వచనం, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. ఎందుకు కనాను శపింపబడ్డాడు అంటే, పైన నోవాహు ద్రాక్ష రసము తాగి మత్తుడై వస్త్రహీనుడై ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని హాము తెలియపరచకుండా తన కుమారుడైనటువంటి కనానుకు తెలియపరిచాడేమో. ఆ కనాను హాము కలిసి నోవాహు ఇతర కుమారులకు తెలియపరిచారు. అందుకే తన అవమానాన్ని దాచిపెట్టకుండా బహిర్గతం చేసిన కారణాన్ని బట్టి కనాను శపింపబడ్డాడు అని మనము ఒప్పుకోలు ప్రార్థనలో వాక్యం చెబుతున్నాం కదా. మన క్రైస్తవ సమాజంలో లేకపోతే ఇతరుల యొక్క పాపాలను మనము బయటకు తెలియపరిచినట్లయితే, ఆ యొక్క లోటుపాట్లను తెలియపరిచినట్లయితే దేవుడు కూడా మనల్ని అలాగూ శపిస్తాడు. ఈ దినాన్ని మన కష్టాలు, బాధలు అనుభవించడానికి ఆ శపితమైన జీవితమే కారణమని మనం తెలియపరుస్తున్నాము కదా. మరి దేవుని యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా తల్లి, నా తండ్రి, లేకపోతే నా తాత, నా నాయనమ్మ, లేకపోతే మీ తండ్రి, మీ తల్లి, మీ తాత, మీ నాయనమ్మ ప్రిమిటి వల్లరా నీ పాప క్షమాపణ కొరకు రక్తం కార్చింది దేవుడు. అపోస్తలుడైన పౌలు లాంటి వాడే ప్రిమిటి వల్ల తన మీద ఎదురు తిరిగినటువంటి ఆ అలక్ష్యేంద్ర విషయమే, మిగతా వారి విషయమే దేవునికి అప్పగించాడు తీర్పును. ఆయన తీర్పు తీర్చలేదు. మరి మనం ఎలాగో తీర్పు తీరుస్తాం? అవతల వారు అలాంటి వారు ఇలాంటి వారని వారి యొక్క పాప బలహీనతను బయటేసేసి దేవుని సంఘాన్ని ఎలాగో అవమానపరుస్తాం? మన కుటుంబంలో మన అల్లుడి గురించి, కోడల గురించి బయట చెబితే మనకు అవమానం వస్తుందని మనము ప్రిమిటి వాళ్ళు ఎంత దుర్మార్గులైన, ఎంత అపవిత్రులైనా వారి యొక్క పాపాలను మనం దాచిపెడుతూ ఉన్నామే. మరి పాపము లేకపోతే సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క తప్పిదములను ఎందుకు దాచిపెట్టలేకపోతూ ఉన్నాం? నిజముగా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుడు మన పాపములను ఏ రీతిగా దాచిపెట్టి మన యొక్క ప్రిమిటి వాళ్ళ మార్పు చెందడం జీవితం కొరకై, సమకూర్చబడేటువంటి జీవితం కొరకై ఏ రీతిగా సమయాన్ని ఇస్తూ ఉన్నాడో, మనము కూడా పాపంలో తప్పిదములైనటువంటి సేవకుల విషయమై లేకపోతే పెద్దల విషయమై, విశ్వాసుల విషయమై ఏం చేయాలంటే ప్రార్థన మనము చేసేటువంటి వారముగా ఉండాలి. సమయంలో మనం చూసినట్లయితే మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మొదటి యోహాను సువార్త 4:20, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. దేవుడు అంటున్నాడు, నీవు నీ సహోదరుని ద్వేషిస్తూ నన్ను ప్రేమిస్తున్నావని నువ్వు ఎలాగూ చెప్పగలవు? నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నన్ను ఇచ్చేమగా నన్ను ద్వేషించినట్లే. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇతరుల యొక్క తప్పిదములను ప్రిమిటి వాళ్ళరా మనము ఆ యొక్క న్యూస్ ఛానల్స్ వాళ్ళకి, లేకపోతే యూట్యూబ్ ఆ యొక్క ఛానల్స్ వాళ్ళకి మనము తెలియపరుస్తూ ఉంటే సంఘములంటి వారి తప్పిదములను మనం దేవుని ప్రేమిస్తున్నట్లా, అంటే హెబ్రోని మీద నీకు ప్రేమ ఉన్నట్లా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి దీని విషయమే తలపోసుకోను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమని దేవుడు తెలియపరిచాడు అనగా అపోస్తలుడైన పౌలు ఏమని తెలియపరిచాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఫుట్నోట్లో ఏముంది? మీరును పరిశుద్ధులై ఉన్నారు.
దేవుని ఆలయాన్ని అనగా ఆయన సంఘాన్ని అనగా ప్రాముఖ్యంగా ఈ వాక్య ప్రకారంగా చూస్తే మన యొక్క దేహాన్నే ప్రిమెంట్ వాళ్ళారా అసూయతోనూ ద్వేషంతోనూ పగతోనూ మనం పెంచి పోషించుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మనలను పాడు చేస్తానంటూ ఉన్నాడు. మనలను శపిస్తానని ఆయన తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తే గళతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోహిను. ప్రియమైన వారలారా, మనం అనుకుంటూ ఉన్నాం సంఘాన్ని నేను సమకూర్చాలని, సంఘాన్ని నేను కాపాడాలని. ఏం చేస్తున్నా? ఇదిగో తప్పు చేసినటువంటి వారిని ఈ విషయమై నేను వారి తప్పిదలను తెలియపరుస్తున్నానని ప్రభు అంటూ ఉన్నాడు. వారు పాపం చేస్తూ ఉన్నారు, వారు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు, నేను వారిని పాడు చేస్తానని. మరి ఒకరి పాపాలను ప్రిమెంట్ వాళ్ళ చెప్పినప్పుడు దేవుడు వాడిని పాడు చేస్తానంటే, ఇప్పుడు మనము ఇతరుల పాపాలను తెలియపరుస్తుంటే దేవుడు మనల్ని పాడు చేయడా? దేవుడు మనల్ని శపించడా? ఒకసారి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని సంఘము హెబ్రోను అంటే మాకు ప్రేమ. చిన్నప్పుడు మా శరీర సంబంధంగా పుట్టుక ఇక్కడే, నామకరణం ఇక్కడే, ఆత్మ సంబంధంగా పుట్టుక బాప్తిస్మాలు ఇక్కడే, పరిచర్య ఇక్కడే, బల్లలో పాలు పొందటం ఇక్కడే. లేకపోతే ఈ సహవాసంలో నేను జీవిస్తూ ఉన్నదని చెప్పుకొని వచ్చినప్పుడు నీ కుటుంబంలో బలహీనతలను ఏ రీతిగా నువ్వు బయట చెప్పటం లేదు, అలాగనే నీ సంఘం యొక్క సమస్యలను నువ్వు బయట చెప్పకూడదు. ఎవరైనా తప్పిదము చేసినప్పుడు వారిని నువ్వేం చేయాలంటే క్షమిస్తూ ముందుకు సాగిపోవాలా. తర్వాత మనం చూసినట్లయితే 50వ కీర్తన 15వ చరణంలో 50వ కీర్తన 15వ చరణంలో చూస్తే ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మరలా 46వ కీర్తన 1వ చరణం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమని ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం జ్ఞాపం చేసుకుంటే మనకు కష్టాలు వచ్చినాయి, మనకు బాధలు వచ్చినాయి. ఆ కష్టాల్లో బాధల్లో ప్రభు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నీ కష్టాలు ఏమిటో నీ బాధలు ఏమిటో నాకు తెలియపరిచినట్లయితే నేను నీ కష్టం నుండి విడిపిస్తా, నీ సమస్య నుండి నేను విడిపిస్తాను అని. ప్రియమైన వారు, ఆ కష్టాల నుండి బాధల నుండి బయటికి రావడానికి ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమని ఉన్నాడు. ఆయన తప్పితే మన కష్టాల నుండి సమస్యల నుండి బయటికి తీసుకొని రావడానికి మరొకరు నమ్మదగినటువంటి వారు లేరు. మనం ఎరుగుదము కదా, బోధకులమే కదా. ప్రియమైన వాళ్ళారా, అది ఎవరైనా సేవకులైనా పెద్దలైనా బోధకులమే కదా, పులిపేటం ఎక్కి మనం వాక్యం చెబుతున్నటువంటి వారమే కదా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, 5 రాజ్యాల వారు యెహోషాపాతు రాజు మీదకి యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నప్పుడు యెహోషాపాతు రాజు తన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకోవాలా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలా. అరే 5 రాజులు వస్తున్నారా, ఎంతమంది, నా సైన్యం ఎంతమంది, అటు పంపిద్దాం ఇటు పంపిద్దామని ప్రిమెంట్ వారులారా వారిని ముందు పెడదాం వీరి ముందు పెడదామని ఆలోచించలా. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన పాదాల ముందు ఆయన పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, యెహోషాపాతు రాజు ప్రిమిటి వారు యుద్ధము చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆ యుద్ధము చేయగలిగిన శక్తిమంతుడే, అయ్యా నేను నిస్సహాయుడని, ఏమి చేయాలో కూడా నాకు అర్థం కావట్లా, నేను శక్తి లేనటువంటి వాడను, ఈ సమయంలో నీవే నాకు దిక్కు, అంటే నీవే నాకు శక్తి, నీవే నాకు ఆధారము అని ఆధారపడినప్పుడు ప్రిమెంట్ వాళ్ళారా, దేవుడు ఎంత గొప్పగా యొక్క 5 రాజ్యాల వారిని యెహోషాపాతు యుద్ధం చేయకుండానే ఓడించినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత దోపుడు సొమ్ము ప్రిమెంట్ వాళ్ళ దోచుకోవటానికి 3 దినాలు పట్టింది. వాక్యం బోధిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మన జీవితంలోనికి అప్లై చేసుకోలేమా? విశ్వాసులకి చెబుతున్నాం కదా, పులిపేటం ఎక్కినప్పుడు మనం, అమ్మ మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, మీకు ఎన్ని బాధలు వచ్చినా మనుషులను ఆశ్రయించవద్దు, రాజులను ఆశ్రయించవద్దు, అధికారులను ఆశ్రయించవద్దు, యెహోవాని ఆశ్రయించండి, ఆయన ఆశ్రయిస్తే మీరు ధన్యులు అని. ఎవరి మనసుని మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మీరు దేవుని ఆనుకోండి, మీ కష్టాల నుండి మీ బాధల నుండి మీరు బయటకు వస్తారని ప్రియమైనటువంటి వారులారా బోధిస్తూ ఉన్నాం. మరి ఆ బోధ మనకు అప్లై కాదా?
ఆ బోధల్ని మనం అన్వయించుకోవటానికి మనకు కుదరదా? అంటే కింద కూర్చున్న వారికైనా బోధించేటువంటి బోధకులకు కాదా? తర్వాత ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే 2 దినవృత్తాంతములు 16:9 2 దినవృత్తాంతంలో 16:9 చివరి భాగంలో చూస్తే, ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును, ఎందుకు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఇక్కడ ఆశను మనకు జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు కష్టాల నుండి ఆశను విడిపించాడు. కానీ ఇక్కడ కష్టం వచ్చినప్పుడు శత్రు రాజు తన మీదకి ప్రిమినెంట్ వాళ్ళరా వస్తున్నప్పుడు రాజు అయిన బయాషా యోధావారి మీద దండెత్తి బయలుదేరినప్పుడు ఏం చేశాడు? సిరియా రాజుగా బెన్హదదును ఆశ్రయించాడు. అప్పుడు ప్రవక్త వచ్చి ఏమని తెలియపరుస్తున్నాడు హనాని అంటే, ఆసా, నీవు ఈ విషయమందు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచును. ఇదిగో నీ కష్టాల్లో నీ బాధల్లో నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన ఎంతగానో నిన్న కష్టమని బాధ నుండి విడిపించేవాడు. కానీ నువ్వు బెన్హదు రాజును, సిరియా రాజును ఆశ్రయించావు. నువ్వు మతి తప్పిన వాడవు, పిచ్చివాడవు. కాబట్టి నీకు ఇంక యుద్ధాలే, నీకు ఇంకా కష్టాలే అని ప్రిమినెంట్ వాళ్ళారా ఆసాను హనాని ప్రవక్త హెచ్చరించినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేకపోతే ఆశా వలె మన సొంత ఆలోచనలతో ప్రిమినెంట్ వాళ్ళ ముందుకు పోతూ మనమే యుద్ధాలు చేస్తూ ఉన్నామా? నిజముగా మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నామా? దేవుని మనము ఆశ్రయిస్తూ ఉన్నామా? తర్వాత మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, ప్రారంభ వచనంలో మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసిందిగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ఎక్కువగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టిదిరా. ఫుట్నోట్లు ఏముంది? కూర్చుండబెట్టుడి. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటని వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు. మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక చోటు వచ్చిన భాగంలో మనము చూసినట్లయితే, మీరు లోకమునకు తీర్పు తీర్చవలసినటువంటి వారు, దేవదూతలకు తీర్పు తీర్చవలసినటువంటి వారు. అలాంటి మీరే ఒకరి మీద ఒకడు ఏం చేస్తున్నారంటే వ్యాజ్యమాడుతున్నారు. సరే, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మీకు సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? పరిశుద్ధులను మీ మధ్య ఉంచుకొని మీరు సమస్య తీర్చుకోవాలా. అలాగూ కాకుండా అన్ని జనుల మధ్యకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? సమస్యను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళారా, చిన్నవాడని, కానీ నా సొంత మాట కాదు, కానీ ప్రభు చెప్పిన మాట మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. జ్ఞాపకం చేసుకోండి. సంఘం సమస్యలో ఉంది కాదంటలా. ప్రిమినెంట్ వాళ్ళారా, కూర్చొని ఐక్యతతో మాట్లాడుకునే అంత మనసు లేదా మనకు? అంటే
క్షమించలేనటువంటి మనస్సు లేదా? క్షమించలేనటువంటి మనస్సు లేనటువంటి మనము ఏ రీతిగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం? పేతురు అడిగినప్పుడు 7 మార్లు కదా, 70,000 మార్లు మట్టుకైనను అతన్ని క్షమించాలని చెప్పాడు. సహోదరులుగా మనం కూర్చోలేకపోతే, ఆ సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఇంక మనం ఏమీ సమాధానకర్తలమ్మ? దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. హెబ్రీ 12:14 చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగినటకు ప్రయత్నించుడు. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి తలపోసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఆ రోడ్ల మీద అనగా విగ్రహారాధికులకు రక్షణ లేనిటి వారికి వెళ్ళి చెప్పుకుంటూ ఉన్నామా? మా సమస్యలు తీర్చండి, మా సమస్యలు తీర్చండి అని. అంటే కొడుకుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుల విషయమై ఎందుకు బయట చెప్పుకుంటారు? మేము ఉన్నాంగా పెద్దవాళ్ళం, మాకు చెప్పండి అని ప్రిమిటి వాళ్ళని మనం మాట్లాడుతున్నాం కదా. మరి సంఘంలో కూడా పరిశుద్ధులు లేరా? సమస్యను తీర్చగలిగినటువంటి నీతిమంతులు లేరా? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. అలాగూ మీరు చేయలేనప్పుడు అన్యాయాన్ని సహించండి. అన్యాయం సహించటం మేలు. మీకు సమాధానం లేనప్పుడు, మీకు మీరే ఆ యొక్క వ్యాజ్యం తీర్చుకునే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు అన్యాయం సహించటం మేలు. చూడండి, ఎంత బాధతో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. 7వ వచనంలో 6-7, ఒకని మీద ఒకడు వ్యాజ్యమడటం మీలో ఇప్పటికీ కేవలము లోపము, అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా అని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యం స్వతంత్రించుకొని నేరు అన్నారు. మరి ఇప్పుడు మనం స్వతంత్రించుకుంటామా దేవుని రాజ్యాన్ని? పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించగలమా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనము? ఇంకా మనం ఇరుగుదము ప్రిమెంట్ వాళ్ళారా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములను వెలగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవాళ్ళరా నా ఎదురు నిప్పుండని వారితో చెప్పుదును. ఇక్కడ జ్ఞాపం చేసుకున్నట్లయితే, దెయ్యాలు వెలగొట్టినటువంటి వారి, ప్రవచించినటువంటి వారు, అద్భుతాలు చేసినటువంటి వారికే ప్రభు పరలోక రాజ్యం లేదంటున్నాడు. ఎందుకు అంటే పైన తండ్రి చిత్త ప్రకారముగా ప్రిమెంట్ వాళ్ళరా జీవించలేదు. తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందు ప్రవేశించును. తండ్రి చిత్తము పూర్ణ హృదయముతో ఆయన వెదకాల. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలా? ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా దేవుని సంఘము పడుతున్నది, అన్యాయములో అక్రమంలో ఉన్నది అనే ప్రేమ, లేకపోతే ఏ ప్రేమ ఈ రీతిగా ఒకరి గురించి ఒకరు తప్పులు సోషల్ మీడియా ఎదుట ప్రిమెంట్ వల్ల బహిర్గతం చేయడానికి కారణమవుతున్నదో ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన వారము. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 34 నుండి 39 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ గమలీయేలు ఏమని తెలియపరుస్తాడయ్యా? వారు దేవుని శక్తి చేత వారు పరిచర్య చేస్తూ ఉంటే మీరు దేవునితో పోరాడువారు అవుతారు. అది చాలా నష్టం, అది చాలా మీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఒకవేళ వారు చేసిన పరిచర్య మనుషులను బట్టా అయితే వారే నష్టపోతారు. జ్ఞాపకం చేసుకోండి అని గమలీయేలు వారిని హెచ్చరించినటువంటి వాడిగా ఉన్నాడు. పైన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. 36లో మనం చూస్తే, ఈ దినములకు మునుపు తోదా లేచి తనకు గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకుని, వాడు చంపబడిను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి.
వానికి తరువాత జనసంఖ్య దినముల గలిలయుడైన యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించును, వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. మరలా ఇదే అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు మనం చూస్తే 13 నుండి 16 వరకు 19వ అధ్యాయము. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు సౌలు ప్రకటించుచు యేసు తోడ మిమ్మను ఉచ్చాటన చేయుచున్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండ్రు. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచిన. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి పౌలేమో ఇతరులను స్వస్థపరిచాడు. దేవుని నామాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే వారిని ప్రేమిటి వాళ్ళారా దెయ్యమే వస్త్రహీనులు చేస్తూ వచ్చింది, గాయము పాలు చేస్తూ వచ్చింది. తర్వాత ఇక్కడే మనం చూస్తే అపోస్తుల కార్యము 12:23లో అపోస్తుల కార్యములు 12:23లో మనం చూసినట్లయితే అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ కూడా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే హేరోదు రాజు అసలు న్యాయపీఠ మీద కూర్చొని ఉండి ప్రిమింటి వాళ్ళ ఉపన్యాసం చేస్తున్నప్పుడు అందరూ అన్నారు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసినప్పుడు దేవుని మహిమపరచలా హేరోదు తను మహిమపరచుకుని వెంటనే పురుగులు పడి చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. వాక్యం మనమే బోధిస్తూ ఉన్నాం. పులిపీఠాలు ఎక్కి అయ్యా మీరు అలాగ చేయకాకుండా నష్టపోతారు, ఇలాగ చేయకాకుండా నష్టపోతారు, ఇదిగో దీనికి సాదృశ్యము, ఇదిగో వీరు అని ప్రిమింటి వల్ల మనం తెలియపరుస్తున్నాం కదా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరిచాడు. యుగాంతముందున్న మనం చూసినట్లయితే 11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని. ఎందుకు కొన్ని ఘోరమైన పాపాలను బైబిల్లో దేవుడు మెన్షన్ చేస్తూ వచ్చాడు అంటే అలాంటి పాపమే మనము చేస్తే దాని ద్వారా నష్టపోతామని, దాని ద్వారా మనము శపింపబడతామని ప్రేమేంటి వాళ్ళారా తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్కసారి ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు హెబ్రోను విశ్వాసులు అందరూ, అలాగనే ఇతర డినామినేషన్స్ వారు కూడా జ్ఞాపం చేసుకోవాలా. దేవుని ప్రేమిస్తూ ఉన్నామా, లేకపోతే మనుషులను ప్రేమిస్తూ ఉన్నామా? ఇంకోటి మనం ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే ప్రేమిటి వాళ్ళారా, నేడు సేవకులకు శిష్యులము అంటే సేవకులకు దాసోహలం అవుతూ ఉన్నాం. దేవునికి దాసోహం అవ్వాలా, దేవునికి లోబడి జీవించాలా అంటే సేవకుల మాటలు వినొద్దని అంటలా, సేవకులు మనం గౌరవించాలా. అయితే మన జీవిత విధానం అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఉండాలా. కొర్నేలి వచ్చి పేతురు పాదాల మీద పడినప్పుడు నీవు లేచి నిలబడము, నేను కూడా నీ వంటి మనుష్యుడిని అని పిన్నటువంటి వాళ్ళారా తెలియపరుచుకొని దేవుని గణపరుస్తూ వచ్చాడు, దేవుని హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదే పేతురు అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే పేతురుని యోహానును మనము చూసినట్లయితే అక్కడ ఏమని తెలియపరుస్తారు వాళ్ళు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయములో మన జ్ఞాపకం చేసుకుని 12వ వచనములో పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తెరిచొచ్చుతున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయన అప్పగించిరి. ఇక్కడ అంటున్నాడు, అయ్యా కుంటోడిని మేం కాదు లేవనెత్తింది దేవుడు, మీరు మమ్మల్ని ఆశ్చర్యంగా చూడకండి. అంటే మేమేదో దేవులమని మీరు మమ్మల్ని చూడొద్దు, మీరు యేసు వైపు చూడండి. మన పితడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు యేసు, ఆయన వైపు చూడండి అని ప్రిమెంట్ వాళ్ళారా అక్కడ తమను తాము పూర్తిగా తగ్గించుకునే వారుగా ఉన్నారు.
స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాని కంటే గొప్పవారు లేరు. అంటే స్త్రీ పురుష కలయిక ద్వారా వచ్చిన వారు. అలాంటి బాప్తిస్మిచ్చు యోహాన్ ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసింది. అంతేగంటే ఆయన చెప్పులు వారైనను ఇప్పుటకు నేను యోగ్యుడను కాను అని. కాబట్టి ఇప్పటికైనా జ్ఞాపం చేసుకుందాం, మనము ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడి ఉన్నాం. 1 పేతురు 3:9. కనుక కీడుకు ప్రతి కీడుని దూషణకు ప్రతి దూషణ చేయక మనం ఏం చేయాలంటే దీవించేటువంటి వారముగా ఉండాలి. అది భూలోకపరముగాను పరలోకపరముగాను ప్రేమటి వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే మనము దూషించేటువంటి వారముగా ఉండకూడదు, కీడు చేసేటువంటి వారముగా ఉండకూడదు. వారిని క్షమించి వారి పాపములను మానుకునే దాని కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం ఎరుగుదము ఏంటంటే, పరిశుద్ధాత్మను దూషించువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇప్పుడు మనము మైకులు పెట్టుకొని యూట్యూబ్ల ముందు వారు అలాంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రేమటి వాళ్ళు తెలియపరుస్తున్నామంటే దేవుని మనం అవమానపరుస్తున్నట్లు, దేవుని యొక్క సంఘాన్ని మనం అవమానపరుస్తున్నట్లు. దేవుని సంఘాన్ని అవమానపరిస్తే దేవుడు మనల్ని అవమానపరచుడా? కోరాహు దాతాను అభిరాముల జీవితం ఏంటి? మనమే తెలియపరుస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, కోరాహు దాతాను అభిరాముల జీవితం ఏమిటి? మోషే ఆహరులు ఏం చేశారు చూసుకుందాము రండి అని వాళ్ళు కూడా చొక్కాలు ముడిచినటువంటి వారుగా ఉన్నారా? కత్తులు పట్టుకున్నారంటే లేదు, దేవుని దగ్గరికి వెళ్దాం రండి అని ప్రాధేయపడ్డారు. మరి నేడు మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నామా? కూర్చొని సమాధానంగా మాట్లాడుకుంటూ ఉన్నామా? ప్రియమైనటువంటి సహోదరులారా, పెద్దవారైనటువంటి తల్లిదండ్రులారా, అన్నలు అక్కలారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని బట్టి. ఎందుకంటే మనమందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలా. మనమందరం తండ్రితో పాటు ఆ నిత్యత్వంలో యుగయుగాలు జీవించాలి అంటే మనము ఆయనను ప్రేమించాలా, అనగా ఆయన ఆజ్ఞను గైకొనాలా. అది పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రభుని సేవించుట, అలాగనే మనవలే మన పొరుగు వారిని ప్రేమించుట. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపం చేసుకొని అర్థం చేసుకొని మీ యొక్క ఆశీర్వాదం కొరకై, మీ యొక్క కుటుంబాల ఆశీర్వాదం కొరకై, మీ స్థానిక సంఘాల ఆశీర్వాదం కొరకై ఎక్కడైనా ముందుకు వెళతారు అని ప్రేమపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున తెలియజేస్తూ, ప్రభువు చెప్పినటువంటి మాటలను దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మఫలములోనికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యంలో చేర్చునుగాక. అలాగనే హెబ్రోను సహవాసములైనటువంటి ఈ సమస్యలన్నింటిని కూడా తీర్చి ప్రభువే చక్కబెట్టునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.